ఈరోజు దేవుని వాక్యము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనము. నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. ఈ మాటలు దావీదును ఉద్దేశించి ఒక అధిపతి అయిన అమాషై మాట్లాడుతున్న మాట. ఇక్కడ దావీదును ఉద్దేశించి అమాషై ఆత్మవశుడై పలుకుతున్న మాట. మేము నీ వారము, యెషై కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక అని దావీదును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే దేవుని ఆత్మవశమై ఉంటామో అప్పుడు ఇలాంటి మాటలు మన నోటి నుంచి వస్తాయి. ఇక్కడ అమాషై ఆత్మవశుడై ఉన్నాడు కాబట్టి సమాధానకరమైన, శాంతికరమైన మాటలు మాట్లాడగలుగుతున్నాడు. ఆ విధంగా ఉన్నవారి నుంచి నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఈ విధంగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. మరి మనం ఆత్మవశులమై ఉండాలంటే మరి దేవునికి ఇష్టపూర్వకంగా జీవించగలుగుతున్నామా? మన ప్రతి పరిస్థితిని దేవుడికి అప్పగించి ఉండగలుగుతున్నామా? అలా ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు మనల్ని ఆవరించే అవకాశం ఉంటుంది, మనకు తోడుగా ఉండే అవకాశం ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి మాటను ఏ విధంగా పలకాలో ఆ సమయమందు పరిశుద్ధాత్మ మనకు బోధిస్తూ ఉంటాడు. సమాధానం కలుగునుగాక అనే మాట ఎవరనగలుగుతారు? హృదయంలో ఎటువంటి పగ, ప్రతీకారం, కోపం, అసూయ, ద్వేషం, ఈర్ష్య, ఇవి కపటము ఇవేమీ లేని వాళ్ళు మాత్రమే ఈ మధురమైన మాట మాట్లాడగలుగుతారు. ఈ శాంతపరచమైన మాట, ఆశీర్వాదకరమైన ఈ మాటను పలకగలుగుతారు. దేవుని వశమై ఉన్నాడు కాబట్టి, అంటే ఆత్మవశమై ఉన్నాడు కాబట్టి అమాషై దావీదును ఉద్దేశించి సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక అని 2 సార్లు పలకడం జరిగింది. అంటే అప్పటి వరకు దావీదుకి సమాధానం లేదని కదండి అర్థము. దేవుడు సమాధానం కలగజేస్తే ఎన్నటన్నిటికీ వారి జీవితాలలో సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆశీర్వాదం మెండుగా ఉంటుంది. ఈ రోజున అమాషై దావీదును ఉద్దేశించి పలుకుతున్న ఈ మాట మన జీవితాల్లో కూడా నెరవేర్చబడాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉంటుండగా మరి మనము ఆత్మాని వశం చేసుకోగలుగుతున్నామా? ఇతరులను మనం దూషిస్తున్నామా? దీవిస్తున్నామా? మన మాటలు ఎలా ఉంటున్నాయి? ఇతరులను బాధ పెట్టేలాగా ఉంటున్నాయా? ఇతరులను ఓదార్చేదిగా, ఆదరించేదిగా, దేవుని యొద్దకు నడిపించేదిగా మన మాట తీరు ఉంటుందా? మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకుందాం. ఎవరైతే ఆత్మవశులై ఉంటారో, ఆత్మ ఆధీనంలో ఉంటారో, ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఉంటారో వారికి ఈ విధమైన మాటలే నోటి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు ఆత్మానుసారులా, శరీరానుసారులా అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున ఈ వాగ్దానం కూడా మనందరి జీవితాలలో నెరవేర్చబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.